ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. హైటెక్ ఫార్మా అధినేత నలుమూలు రమణారెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరులోని హైటెక్ ఫార్మా కార్యాలయంలో హైటెక్ ఫార్మా ఉద్యోగులు సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శాలువ బొకేలతో ఘనంగా సన్మానించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా హైటెక్ రమణారెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఫార్మా ఉద్యోగులకు, సిబ్బందులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జన్మదిన సందర్భంగా కళాకారులకు, బంధువులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, అలాగే కళాకారులకు, నా అభిమానులకి, బంధుమిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా బర్త్డే విషెస్ ఇంతమంది అన్ని రంగాల వాళ్ళు వాళ్ళ అభిమానంతోనే ఇక్కడికి ఎఫెక్షనేట్గా వచ్చి మీ అందరూ నాకు విషెస్ చెప్పినందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆక్వా టెక్నీషియన్స్ ఉన్నారు, బయట అంతా కూడా చాలా టీం ఉన్నారు. అలాగే మా స్టాఫ్, హైటెక్ ఫార్మా స్టాఫ్ టీం అందరికి కూడా నమస్కారాలు. అలాగే బంధుమిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా సమాజానికి ఒక మెసేజ్. తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడు జీవితాంతం గౌరవించాలా, చూసుకోవాలా, అదంతా ఒక పార్ట్. అలాగే నాకు విద్య నేర్పించిన, నేను బాలాజీ హెచ్డిసి అని ఒక కంపెనీలో వర్క్ చేశాను. దానికి బాస్ మా ఎక్స్ బాస్ డాక్టర్ సుందర్ నాయుడు గారు. వాళ్ళంతా అంటే నేను కంపెనీలో వర్క్ చేసిన రోజులు కాలేజీలో వర్క్ చేసినట్టుగానే ఉంది. నాకు చాలా చాలా ఎక్సలెంట్. అదంతా కూడా ప్రతి ఒక్కరు ఒక జాబ్ లాగే చేస్తారు. కాలేజీలో ఉన్నట్టుగా ట్రీట్ చేసి చేయండి. అలాంటి వర్క్ మా బాస్, ఇంకొక బాస్, వన్ మోర్ బాస్ డాక్టర్ సాంబశివరావు గారు, ఆయన కూడా చాలా వర్క్ నేర్పించినారు. టెక్నికల్గా చాలా, అంటే మనం నేర్పించే గురువులు కూడా ఉండాలి. నేర్చుకునే స్టూడెంట్స్ నేర్పించాలనే ఒక యాంబిషన్ ఉన్న గురువు కూడా ఉండాలి. అలాంటి గురువులు. అలాగే వెంకటరమణ గారని, ఆయన కూడా సీనియర్ జిఎం మన కంపెనీలో, ఆయన కూడా మాకు. అలాగే నా అభివృద్ధికి అహర్నిశలు మనకున్న ఇక్కడున్న నెల్లూరు జిల్లాలో కానీ బయట కానీ అందరూ కూడా ఎంతో వాళ్ళకి యాంబిషన్, మనం బాగుండాలనే ఒక కోరికతోనే వాళ్ళందరూ కూడా నాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించినారు. దాంట్లో మా బలరావు నాయుడు గారు కూడా ఇక్కడే పక్కనే ఉన్నారు. వాళ్ళు కూడా ఐ విట్నెస్. నాకు ఒక మోర్ దెన్ 45 years నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న వ్యక్తి. అలాగే మోహన్ గారు, ఇక్కడంతా కూడా మేము ఎప్పుడో చాలా గ్రోయింగ్ స్టేజ్ నుంచి, చిన్న స్టేజ్ నుంచి ఉన్నప్పుడు కూడా అంతా మాకు సహాయ సహకారం అందించిన మిత్రులు అంతా ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో కళాకారులకి కొదవ లేదు. చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళకు ఒక దేవుడు ఒక మంచి వరం ఇస్తారు. వాళ్ళందరూ కూడా మంచి కళాకారులు. వాళ్ళందరూ కూడా మనం చేసే చిరు సహాయమే, కానీ వాళ్ళు మనకంటే చాలా హైలీ టాలెంటెడ్. ఇప్పుడు మన వెనకున్నోడు, ఈ లోపల ఉన్న వాళ్ళంతా కూడా చాలా హైలీ టాలెంటెడ్. అలాగే అన్ని రంగాల్లో మనం ఈ దేశాన్ని, కంట్రీని ముందుకు తీసుకెళ్లాలంటే టెక్నాలజీని తీసుకెళ్లాలా, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏం చేయాలంటే, అంటే కంట్రీకి హెల్ప్ చేయాలంటే ఓన్లీ తను గ్రో అవ్వడం కాకుండా తనతో పాటు కంట్రీని కూడా గ్రో చేయాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో న్యూ ప్రొడక్ట్స్ తీసుకొస్తా, అంటే ఉన్న ఇండస్ట్రీస్లో ఏదో ఒక 1%, 2% ఉన్న R&D ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఈరోజు అంటే నేను పెద్ద మాట్లాడుతాను, ఇజ్రాయెల్ లాంటి కంట్రీ కానీ అగైన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మన ఇండియాలో కూడా R&D చేసే టెక్నాలజీ ఉంది, చేయొచ్చు, చేయగలిగిన టీం ఉన్నారు. మనమంతా చేసి
చేయాలని, కంట్రీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడికి వచ్చేసిన బంధుమిత్రులకి, నా అభిమానులకి, నాకు ఇంత విషెస్ చాలా 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 పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు వీళ్ళందరూ కూడా నా గురించి విషెస్ చెప్పేదానికి. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటూ మా ఎండి గారి దగ్గరికి తీసుకెళ్లలేని విషయాలు కూడా ఆయనే పరిష్కరిస్తూ మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి మా జనరల్ మేనేజర్ భాస్కర్ రెడ్డి గారిని మా అందరి తరపున గౌరవంతో విషయాలతో వారిని గౌరవించాము. ప్రకృతి తన స్థితి తప్పినప్పుడు ఎన్నో అనర్థాలు తీసుకొచ్చేస్తే తనను బాగు చేసుకుంటుంది. అలాగ అనర్థాలకు వెళ్ళి ప్రకృతి ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉంటుందో అప్పుడు తను పులకరించి ఆ ఇబ్బందిని తొలగించడానికి కొంతమంది మంచి వాళ్ళు చేసుకుంటూ ఉంటుంది. వారి పుట్టుకకు కారణం అవుతుంది. వారి పుట్టుకకి ఒక అర్థాన్ని ఇచ్చి ఆయన ద్వారా తనను తాను బాగు చేసుకోవాలని ప్రకృతి ఎప్పుడు కోరుకుంటుంటుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అనేక మంది పురాణ పురుషులు, అనేక మంది మహానుభావులు స్వతంత్ర సంగ్రామంలో చేసినటువంటి పెద్దలు మనకి ప్రకృతిని సరిచేయడానికే పుట్టినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా మా బాసు కూడాను ప్రకృతి ఆపద వచ్చినప్పుడు, జనాల్లో ప్రేమ తగ్గుతున్నప్పుడు, జనాల్లో కరుణ తగ్గుతున్నప్పుడు, జనాల్లో ఆదరణ తగ్గుతున్నప్పుడు, జనాల్లో పక్క మనిషిని ప్రేమించడం తగ్గిన రోజుల్లో మా బాసుని ఈ ప్రకృతి స్వయంగా దగ్గరికి వారి ద్వారా ఈ సృష్టి తన సరి చేసుకుంటుందని నేను ఘనంగా నమ్ముతూ వారి జన్మదినానికి వచ్చినటువంటి మీ అందరికీ నేను 2 చేతులు జోడించి హైటెక్ ఫార్మా తెలియజేస్తూ ఇప్పుడు